నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఇదేం చెట్టి అని ఆలోచిస్తున్నారు కదా! ఇది కాజు చెట్టి. మా సైడ్ దీన్ని జీడి చెట్టి అంటారు. ఈ సంవత్సరం పూత బాగుంది. జనవరి నెలలోన. ఒక్కో సంవత్సరం అయితే పూత బిల్లుకులు రాదు. ఈ సంవత్సరం భలేగొచ్చింది. అంటే పంట పండిందని లెక్కే. ఉగాదికి దేవుడికి నైవేద్యం దొరికిపోయింది. ఒక్కో సంవత్సరం జీడి పంట బాగుండకపోతే మార్కెట్ నుంచి జీడిపప్పు కొనేసి దేవుడికి నైవేద్యం పెడతాము. ఎలాగైనా మాకు కొత్త సంవత్సరంకి జీడిపప్పు కావాల్సిందే. మామిడికాయ, జీడికాయ అన్నటివి ఎన్నో రకాలు దేవుడికి నైవేద్యం పెడతాం. కొత్త పంట అసలు ఇంటికందే తీసుకెళ్ళాం. కొత్త సంవత్సరం రోజు మాత్రమే తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు జీడి పిక్కల్ని ఇంట్లో వేస్తాము. అది స్టార్టింగ్ అలా జరుగుతుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆనవాయితీ. మా సైడ్ మాత్రము కొత్త సంవత్సరం అంటే సంబరాల్లాగే జరుపుకుంటాము. అమ్మవారిని, ఇంటి కొలుపుడు దైవాలని చక్కగా నైవేద్యం పెట్టుకొని పూజించుకుంటాం. ఆ బాబు పేరు సావుకరి. మా మేనల్లుడు, మా అన్నయ్య కొడుకు. భలేగున్నాడు కదా! అసలు మాకు తోటలంటే భయం కాబట్టి మా అన్నయ్య కొడుకు ధైర్యం చేసి ఏమీ అవ్వదని మాకు సపోర్ట్ చేసి తీసుకెళ్ళి తోటలో మొత్తం చూపించాడు. భలే ఎంజాయ్ చేసాం మేము. ఆ సైడు చాలా ఎలుగుబంట్లు ఉంటాయి. తోటకి సాయంత్రం వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కానీ సావుకారు బాబు అన్నాడు, ఏం అవ్వదు అత్త పద అనుకొని తీసుకెళ్ళాడు ధైర్యం చేసి. ఈ చెట్ల పేర్లు మాకు అస్సలు తెలియదు. ఇవి కొందరు అన్నారు కందులు, ఇంకొందరు అన్నారు ఉలవలు, ఇంకొందరు అన్నారు ఏనుగులు. వాటి పేర్లు తెలియక ఆ మొక్కని అలానే వీడియో తీశాను. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. కానీ పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంది. తెలియక ఊరుకొని పడిపోయాము. ఇవి తాటి చెట్లతో అటు సైడు ఇల్లులు కమ్మరేకులు అంటారు వాటిని. ఈ మేక గుంపు వచ్చింది వీళ్ళేం చేస్తున్నారని. తను అడిగారు, మీరు ఎక్కడికి టైం వెళ్తున్నారు, ఎలుగుబంట్లు వచ్చిన టైం అయింది అని. అస్సలు ఊరుకోకుండా మా అన్ని పేరు చెప్పి పరిగెట్టి వెళ్ళిపోయాం. తనేమో చిన్నగా నవ్వి పోజిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.